హలో అందరికి ఈరోజు మా అమ్మ ఇంట్లో సండే స్పెషల్ బజ్జీలు వేస్తున్నారు. మా ఇంట్లో ఎప్పుడైనా ఇడ్లీ పిండి కొంచెమే ఉన్నప్పుడు మా అమ్మ అందులో ఇలా మైదా పిండి కలిపి బజ్జీలు వేస్తారు. ఇలా వేసుకుంటే కొంచెం పిండితో ఇంట్లో అందరికీ టిఫిన్ అయిపోతుంది. మా అమ్మమ్మ కొత్తిమీర పచ్చడి పంపింది, దాంతో తింటున్నాము. ఈ రోజు సండే కదా, మా తమ్ముడు కూడా ఇంటి దగ్గరే ఉన్నాడు. వాడికి కూడా బజ్జీలు అంటే చాలా ఇష్టం, అందుకనే కొంచెం పిండే ఉంది, అందులో కొంచెం మైదా పిండి కలిపేసి ఇలా వేసేసారు. మీకు కావాలంటే మైదా పిండి కలుపుకోవచ్చు, లేకపోతే చపాతీ పిండి అయినా వేసుకోవచ్చు. మా అమ్మ అయితే ఒక్కొక్కసారి మైదా పిండి వేస్తారు, ఒక్కొక్కసారి చపాతీ పిండి కూడా వేస్తారు. చపాతీ పిండి వేసినా కూడా బజ్జీలు చాలా బాగుంటాయి. ఈ బజ్జీలకి కొత్తిమీర టొమాటో పచ్చడి సూపర్ కాంబినేషన్, చాలా బాగుంది. నాకు మా అమ్మమ్మ చేసిన కొత్తిమీర పచ్చడి అంటే చాలా ఇష్టం. ఈ పచ్చడి చేసిన రోజు మొత్తం అన్నం అంతా పచ్చడితోనే తినేస్తాను. మీలో ఎంతమందికి కొత్తిమీర పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎప్పుడైనా ఇంట్లో ఇడ్లీ పిండి తక్కువ ఉన్నప్పుడు ఇలా కొంచెం మైదా పిండి లేకపోతే చపాతీ పిండి అయినా వేసుకుని కలుపుకొని బజ్జీలు వేసుకుంటే మనం బయట కొనుక్కొని తినాల్సిన అవసరం ఉండదు. ఇంట్లోనే ఇలా ఈజీగా హెల్దీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరికి చేరుతుంది. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్, హకునా మటాటా.